కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత చతుర్థాధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము, అందులో 35 శ్లోకాలు తెలుసుకున్నాము. 36వ శ్లోకము చదవండి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సర్వేభ్యః పాపేభ్యః, పాపాత్ములందరికంటే కూడా పాపకృత్తమః, విశేష పాపములు చేసిన వాడైనప్పటికీ కూడా, అపి చేత్ అపి అయినవాడైనను, సర్వం వృజనం సమస్త పాపమును, పాప సముద్రాన్ని జ్ఞానప్లవేన ఏవ, జ్ఞానం అనేటువంటి తెప్ప చేత అంటే ఓడ చేత సంతరిష్యసి లెస్సగా దాటగలుగుతావు అని చెప్తున్నాడు. ఎప్పుడు జ్ఞానాన్ని పొందినట్లయితే ఆ జ్ఞానం అనేటువంటి తెప్ప చేత ఎన్ని పాపాలు చేసినా కానీ ఆ పాప సముద్రం నుంచి నువ్వు దాటిపోతావు. ఎటువంటి పాపాత్ములైనప్పటికీ కూడా వారు తరించిపోతారు అన్నాడు. ఇంకో చోట కూడా చెప్పినాడు, అపి చేర్చు దురాచారో భజతే మా మనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఎంత దురాచారుడైనప్పటికీ కూడా నన్ను అనన్యభావం చేత ఎవరైతే భజిస్తారో వారు సాధువులే అని అన్నారు. అయితే పాపాలు ఉండగా ఎలా తరిస్తారు అనంటే, అనేక జన్మల నుంచి చేస్తూ వచ్చినటువంటి నిష్కామ కర్మ, నిష్కామ ఉపాసన చేత అతని పుణ్యోదయం అయినప్పుడు సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేసినప్పుడే
జ్ఞానం కలిగి ఆ జ్ఞానం చేత సకల పాపాల నుంచి ముక్తుడవుతాడు. జ్ఞానం కలగకుండా ఎవరు కూడా ముక్తులు కావడానికి అవకాశం లేదు. పండితులని జ్ఞానులని కొందరు అనుకుంటారు, మేము పండితులము జ్ఞానులము ఉన్నామని అనుకుంటారు. కానీ అనుకున్నంత మాత్రాన కాదు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని అనుభూతం ఉనర్చుకోవడమే ముఖ్య లక్ష్యం ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది. భగవద్గీతను ఏదో 18 అధ్యాయాలు పారాయణ చేసినాము, మేము ప్రతిరోజు కూడా చదువుతాము అని అంటే కుదరదు. ప్రతి శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, మరి గూఢమైనటువంటి రహస్యం ఏమిటి, అది గురువుల ద్వారా తెలుసుకుంటేనే కానీ అప్పుడు ఆ శ్లోకం యొక్క అవగాహన వస్తుంది. మనం కేవలం పారాయణ చేస్తే ఏమవుతుంది, పేపర్ చదివినట్టు అవుతుంది అంతే, పారాయణ చేసినామంట. అయితే మనకు ప్రవృత్తి కావడానికి ఫలశ్రుతి రూపంలో చెప్పినారు. మీరు ఒక్క శ్లోకం చదివినా చాలు, సగం శ్లోకం చదివినా చాలు, ఒక్క పాదం చదివినా చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది అని చెప్పినారు మహాత్ములు. అయితే అది ప్రవృత్తులను చేయడానికి ఒక ప్రవృత్తమైనటువంటి వాక్యం, అంతేగాని చదివినంత మాత్రాన ముక్తులైతారని తాత్పర్యం కాదు. అర్థజ్ఞానం ఉండాలి, శబ్దజ్ఞానం ఉంటే ఏం ఉపయోగం లేదు. అందువల్ల భగవద్గీతను మీరు అవగాహన చేసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం నేర్స్తే మీకు ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం మనం చదువుతుంటే తెలుస్తుంది. లేకపోతే ఇక పోవాలి, స్వామీజీ మీరు ఏందో చెప్తారా, ఇవన్న దగ్గరికి పోవాలి, ఎవడు ఉన్నాడు మన ఊళ్ళే, వాడు ఉన్నాడు అనుకో, వానికి సరిగ్గా తెలుస్తుందో తెలియదు, వాడు ఇంకో తిరిగి చెప్పానంటే విపరీత జ్ఞానం అవుతుంది. అందుకని సంస్కృతం నేర్చుకున్నావు అనుకో, ఎవ్వరి మీద ఆధారపడేది లేదు, ఇక మనకి తెలుస్తుంది. అందుకని నేర్చుకుంటారా సంస్కృతం? మీ వారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకో, మేము ఆయనకు నేర్పుకున్నాం. ఇట్లా నేర్చుకోవాలి. మేము వృద్ధులం అయిపోయినాము, ఇక మాతోనేమవుతుంది, ఇక మేమేం చేస్తాము, మేమే ఎలగబెడతాము అని అనుకోకూడదు. ఉన్నది కదా, శేష జీవితం ఎంతో కొంత ఉన్నది కదా, బహుత్ గయే తోడి రహి, అంత పోయింది, కొద్దిగానన్నా ఉన్నది కదా, ఆ ఉన్నదాన్న సద్వినియోగం చేసుకోండి. పోనీ సంస్కృతం నేర్చుకునేటువంటి స్తోమత లేదనుకో, ఎవరైతే తెలిసిన వారు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వినండి. ఇట్లాంటి మహాత్ములు ఉన్నారు, చెప్తారు. అందుకని సమయాన్ని వృధా చేయకండి. అయితే కేవలం పాఠనం చేత కాదండి, అర్థజ్ఞానం ఉండాలి. ఆ శ్లోకం యొక్క అర్థజ్ఞానం ఉన్నట్లయితే దాని ద్వారా మనకు భగవంతుని అభిప్రాయం తెలిసిందంటే, మనకు మన స్వరూపం ఏమిటో తెలిసిందనంటే, అప్పుడు కానీ మన సకల పాపాల నుంచి మనం ముక్తులమయ్యి ఈ పాప సముద్రం నుంచి మనం దాటిపోగలుగుతాం కదా. కేవలం ఔషధం పేరు తీసుకున్నంత మాత్రాన రోగం తక్కువ అవుతుందా చెప్పండి? ఔషధం పేరు తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఏమంటారు, జలుబు వేసింది అనుకో, ఏమంటారు, మీరు ఏమంటారు, ఇది జలుబే కదా, జలుబు వేసింది అనుకో, క్రోసిన్ వేసుకోవాలి, సినారెట్ వేసుకోవాలి అని తెలుసు మీకు. మీకు ఔషధం పేరు తెలిసింది, అది దుకాణంలోనే ఉన్నది, తక్కువ అవుతుందా జలుబు? అది తెచ్చుకోవాలి, సేవించాలి. మరి దానికి తగినట్టుగా ఇటు గోలేసుకొని మళ్ళా మజ్జిగ పెరుగు తాగినాం అనుకో మళ్ళా కదా. పథ్యం కూడా పాలించాలి, అర్థమైందా? అట్లా మరి ఏ విధంగా మన శారీరకమైనటువంటి రోగం నివృత్తి కావాలంటే
అంత ప్రక్రియ ఉందంటే మరి మన సంసార రోగం నివృత్తి కావాలంటే, భవరోగం నివృత్తి కావాలంటే ఎంత ప్రక్రియ ఉంటుంది? పుట్టిన అవుతుందా? అందుకని మహాత్ములను ఆశ్రయించి మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటాడు. పాపుల పాప విమోచనము కొరకే పుణ్యమును, పుణ్యస్థానమును, పుణ్యగ్రంథములను, పుణ్యమును బోధించడు వారును ఏర్పడిన తత్వమును మనవారిలో గల ఆచార్యులు, గురువులు మర్చిపోయారు. అలా మన పాపాలు పోగొట్టడానికే పుణ్యకార్యాలు మనకు శాస్త్రంలో విధానం చేయబడ్డాయి. జపం చేసుకో, తపం చేసుకో, యజ్ఞం చేసుకో, పూజ చేసుకో, పారాయణ చేసుకో, స్తోత్రాలు చదువు, ఇంకా నీకు సమయం దొరికితే సత్సంగం చెయ్యి, శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవన్నీ చెయ్యని మనకు ఎన్నో ఉపాయాలు చెప్తున్నాయి. ఇదంతా ఎందుకు? పాప విమోచన కోసమే. అంతే, మన అంతఃకరణలో ఉన్నటువంటి మైల పోవడానికే. అంతేగాని స్వరూపం అది మన సొమ్మే ఉన్నది, కొత్త కొనుక్కొని తెచ్చేది ఉన్నదే మనం. కానీ ఆవరణ తొలగించుకోవడానికే ఇవన్నీ ఉపాయాలు. అంతే, వస్తువు మొదలే ఉంది, దాని మీద ఆవరణ ఉంది, అంతే. దాన్ని తీసేసుకోవాలి. దానికోసమే ఈ శాస్త్రాలు ఇవన్నీ ప్రయత్నాలు. కావున ఈ పాపం అనేటువంటి సముద్రాన్ని దాటాలి అని అంటే మనకు జ్ఞానం అనేటువంటి చిన్న తెప్ప, చిన్న ఓడ కావాలి. ఆ జ్ఞానం అనే ఓడను సంపాదించుకున్నామనంటే ఇక మనం ఎంత పెద్ద సముద్రం అన్నా ఉండండి, దాన్ని అవలీలంగా దాటి వెళ్ళిపోతాం. కాబట్టి మనము గృహస్థులు ఉంటారు, బ్రహ్మచారులు ఉంటారు, సంసారంలో ఉంటారు. మనకి ఈ సంసార సముద్రం నుంచి మేము ఎట్లా తరించాలి అని మనము దిగులు చెందకూడదు. సంసారంలో ఉండి కూడా తేలుతూ ఉండాలి. సంసారంలో అంటుకోవద్దు. ఇప్పుడు ఒక ఇనుప ముక్కు ఉందనుకోండి, దాన్ని ఒక నీటి చెరువులోనో బావిలోనో వేశారనుకో, ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. అరే ఆ ఇనుప ముక్కనే మునిగకుండా చేయాలి. ఎట్లా చేస్తారు? ఆ ఇనుప ముక్కనే మునగకుండా చేయాలి. ఎట్లా చేస్తారు? మాతాజీ చెప్తాను. మనం ఆ నీటిలో ఇడిస్తే కూడా అది మునగొద్దు, అట్లా చేయాలి. ఆ ఇనుప ముక్కను చెప్పండి స్వామి. దాన్ని ఓడలాగా చేయండి, పల్చగా చేయండి. పల్చగా చేసి ఆ నీళ్ళ మీద వదిలితే అలా తేలి ఆడుతుంది ఓడలాగా. చూసారా? చూడు, అది మునిగేదే, కానీ ఉపాయంతో తేలేలాగా చేసినామా లేదా? అట్లా మనం సంసారంలో మునుగుతున్నాం, కానీ ఉపాయంతో తేలాలి మనం. ఏమిటి? జ్ఞానం. అదే చెప్పినాడు ఇక్కడ. జ్ఞానం అనేటువంటి ఓడను ఆశ్రయించండి, మీరు సంసారం అనే నదిలో, సముద్రంలో మీరు మునగకుండా అవలీలగా మీరు దాటిపోతారు అని చెప్పినాడు. అర్జున అని అర్జునుడికి సంబోధిస్తూ ప్రచండంగా మండిపోయేటువంటి దావాగ్ని అన్ని రకాలైనటువంటి కట్టెలను భస్మీపటలం చేసినట్లు అడవి లోపల ఒక్కోసారి అగ్ని అంటుకుంటుంది. దానికి దావాణాలం అంటారు. దాన్ని ఆర్పేవారు ఎవరు ఉండరు, ఎవరితో కాదు కూడా. బ్రహ్మాండంగా మండుతూ ఉంటుంది. ఒక్కోసారి మేము ఋషికేశ్లో చూసేవారు. ఎదురుగా పర్వతాలు ఉంటాయి కదా, ఆ పర్వతాలలో అగ్ని మండిందంటే ఒక్కొక్క నెల రోజుల దగ్గర అది మండుతూనే ఉండేది. నెల రోజుల దగ్గర మండుతూనే ఉండేది. ఏంటిది? అది దావాణాలం. అట్లా దాన్ని ఎవరు ఆపరు. ఆ దావాణాలం లోపల పచ్చి కట్టె, ఎండిన కట్టె అన్నీ మండిపోతాయి అందులో. అట్లే ఈ జ్ఞానం కూడా ఏం చేస్తుంది అని అంటే, పచ్చి కట్టె, ఎండిన కట్టె అంటే పాపము, పుణ్యము రెండింటిని కూడా కాల్చిపడేస్తుంది ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని.
సమస్త భూతాలను తమలోను భగవంతునిలోనూ చూడగలిగితే జ్ఞానము. సమస్త ప్రాణికోట్లు మరి భగవంతుడు ఎక్కడో బయట లేవు, అన్నీ నాయందే ఉన్నాయి అని చూడడం అన్నింటినే జ్ఞానం. అభేద దర్శనం జ్ఞానం చెప్పినాడు ఇక్కడ రామకృష్ణానంద స్వామి. ఏమన్నాడు? అభేద దర్శనం జ్ఞానం. అంటే ఈ భూతాలు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అని ఈ విధంగా తెలుసుకుంటా అది ద్వైత జ్ఞానం అనపడుతుంది. ఆ ద్వైత జ్ఞానము భయానికి కారణమవుతుంది. ద్వితీయాద్వై భయం భవతి, యద్ ఉదరమంతరం కురితే అత తస్య భయం భవతి. యత్ కించిది కూడా మనం భేదాన్ని చూసినట్లయితే అది భయానికి కారణమవుతుంది. అందుకని మరి వాస్తవంగా జ్ఞానం అంటే ఏమిటి? అభేద దర్శనం జ్ఞానం. ఆ భూతాల్లో ఉన్న చైతన్యము, ప్రపంచమంతా వ్యాపించినటువంటి బ్రహ్మ చైతన్యము, పరమాత్మ ఏదైతే ఉందో అది ఎవరో కాదు, నేనే. నేను పరమాత్మ ఒక్కటే, అన్ని భూతాల్లో ఉన్న చైతన్యం ఒక్కటే అని ఈ విధంగా దర్శించడమే జ్ఞానము. దీనికే అద్వైత జ్ఞానం అంటారు. అద్వైతం అంటే ద్వైతము లేనిది అద్వైతము కదా. ద్వితేతం ద్వైతమిత్యాహు, ద్విధేతం ద్వైతమిత్యాహు తద్భావోద్వైతముచ్యతే తన్నిషేధేన చాద్వైతం ప్రత్యగ్వస్త్వభిధీయతే. వార్తికారులు శ్రీ సురేశ్వరాచార్యులు బృహదారణ్యక వార్తికంలో చెప్తారు, ఉన్నది ఒకటే, అద్వైతమే, ఒకే ఒక పరమాత్మ ఉంది. కానీ అదే ద్విధా హితం గతం, అది రెండుగా అయ్యింది అంటారు. ఉన్నది ఒకటే పరమాత్మ అయితే అది రెండుగా అయ్యింది. అంటే ప్రపంచముగా అదే అయ్యింది, పరమాత్మగా కూడా అదే ఉంది. ఉన్నది ఒకటే అయినా కానీ రెండుగా అయ్యింది. ఏ విధంగా అంటే రజ్జు సర్పం వలె, శుక్తిరహితం వలె. ఉన్నది ఒకటే రజ్జు తాడు, కానీ అదే పాము వలె కనపడుతుంది, రెండుగా కనపడుతుంది. అదేవిధంగా భగవంతుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, కానీ ప్రపంచ రూపంలో కూడా ఆ పరమాత్మనే మనకు కనపడుతుంది. వాస్తవంగా విచారిస్తే ఒక్కటే. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే అద్వైత జ్ఞానాన్ని, అభేద దర్శనాన్ని చేసుకుంటాడో అతని యొక్క పాపాలన్నీ కూడా మండే అగ్ని లోపల పడవేసినటువంటి ఎండు కట్టెలు, పచ్చి కట్టెలు, చెత్త చెదారము ఏమన్నా వేయి, అన్నీ భస్మమైపోతాయి. అదేవిధంగా జ్ఞానం కలిగిందా ఇక నేహ నానాస్తి కించన. ఇక్కడ నానా అనేకము అంటూ ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే. స్వప్నంలో ఎంతమంది ఉన్నాం మనం? ఒక్కలమే కదా. కానీ ఎన్ని కనపడతాయి చూడు స్వప్నం లోపల. పశు పక్షి క్రిమి కీటక మనుష్య మొదలైనటువంటి అన్నీ కనపడినా కానీ ఉన్నది మాత్రం ఒక్కటే, అదే సత్యం. కనపడింది ఏదో అది లేచిన తర్వాత ఉంటుందా? మాయమైపోతుంది. మరి ఇట్లా కనపడి అట్లా మాయమైపోయేది అది సత్యం కాదు. స్వప్నం సత్యం అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చెప్పండి. స్వప్నము సత్యము అనుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకు? అది మిథ్య. అట్లే ఈ జగద్రూప సత్యం కాదు, జగద్రూప స్వప్నం కూడా ఇది మిథ్యనే, రెండో వస్తువు లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని మనకు శృతిమాత చెప్తుంది. అద్వైత సిద్ధి లభించిందా ఇక సకల ఈ అనాత్మ పదార్థాలన్నీ కూడా భస్మైపోతాయి అని. అద్వైత జ్ఞానమే పవిత్రమైనటువంటిది. అదే చెప్పినాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ
కాలేనాత్మని విందతి అని చెప్పినాడు ఇక్కడ. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆకారకమైనటువంటి చరమ వృత్తి, చరమ అంటే చివరి వృత్తి. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కంటే ఇంకా అవతల వేరే జ్ఞానం లేదు, అదే చరమ వృత్తి అంటారు. అది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన కర్మలన్నీ కాలిపోతాయి. మరియు ఆత్మజ్ఞానం చేత ఆ అజ్ఞానం, ఆత్మను ఆవరించినటువంటి అజ్ఞానం నష్టమైపోతుంది. అప్పుడు నేను అసంగుడను, అకర్తను, అభోక్తను, నేను సంసారిని కాదు, నేను కేవలం పరబ్రహ్మమునే అని ఈ విధంగా ఎప్పుడైతే నిశ్చయం అవుతుందో అప్పుడు ఇక మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. ఇప్పుడు ఎన్ని రీతిగా అనేక ప్రకారాలుగా ఏ విధంగా బోధించినా కానీ చివరికి మనకు మోక్షం అనేది ఏ విధంగా కలుగుతుంది? అది జ్ఞానం చేతనే కలుగుతుంది. పదే పదే ఇదే చెప్తున్నాడా లేదా? ప్రతి అధ్యాయంలో కూడా అనేక సాధనాలు చెప్తున్నాడు. నువ్వు కర్మ చేసుకో, ఉపాసన చేసుకో, అది చేయి, ఇది చేయి అని అంటున్నాడు. మళ్ళీ చివరికి ఆత్మజ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది. అది లేకపోతే ఏది లేదు. ఇవన్నీ చేసి కూడా వృథా. అందుకని జ్ఞానమే చాలా పవిత్రమైనటువంటిది. లోకంలో పవిత్రమైనటువంటి వస్తువులు అనేకం ఉన్నాయి. జలం పవిత్రమా కాదా? జలము పవిత్రమైంది కదా. అది ఒకవేళ పవిత్రం కాకపోతే మనం పవిత్రోవా సర్వావస్థంగతోపివా అని మనం ఎందుకు చల్లుకుంటాం కదా? పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఆ జలం ప్రోక్షణ చేసుకొని పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని మొదలు మనం ప్రోక్షణ చేసుకొని మన శరీర శుద్ధి చేసుకున్నాకనే మనం పూజ ప్రారంభం చేస్తాం. మరి పూజా ద్రవ్యాల మీద కూడా జలాన్ని ప్రోక్షిస్తాం. అంతా పూజా ద్రవ్యాలు కూడా పవిత్రం కావాలని యజ్ఞం చేసేటప్పుడు కూడా యజ్ఞకుండం మీద అంతటా చల్లుతాము. హోమ ద్రవ్యాల మీద అన్ని నీళ్లు చల్లుతాము. ఎందుకు? అవి శుద్ధి పడాలి అని. మరి వాటిని శుద్ధి చేసేటువంటి జలము అది పవిత్రం కాకపోతే మరి వీటిని శుద్ధి చేయడానికి ఎందుకు ఉపయోగం చేస్తాం దాన్ని? అంటే జలము చాలా పవిత్రమైంది. అదేవిధంగా అగ్ని కూడా పవిత్రమైంది. దానికి ఏది కూడా అంటది. నువ్వు ఎంత చెడు పదార్థాలు చెత్త చెదరం వేసినా కానీ స్వాహ చేస్తుంది, కానీ ఆ చెడు పదార్థాల చేత అది అంటుకోదు. అది పవిత్రమైంది కదా. అట్లా అనేకమైనటువంటి పవిత్ర వస్తువులు ఉన్నాయి లోకంలో. కానీ అన్నిటికంటే పవిత్రమైనటువంటి వస్తువు ఏది అని అంటే జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్ర వస్తువు ఈ లోకంలో కాదు, 3 లోకాలు ఎక్కడ వెతికినా కానీ దొరకదు. జ్ఞానమే అతి పవిత్రమైంది కదా. ఆ జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు కూడా పవిత్రాత్ములు. మనలాగానే ఓ శరీరం ధారణ చేసుకొని ఉన్నాడు కదా. ఆయన తింటాడు, మనం తింటాను. ఆయన వండుకుంటాను, మనం వండుకుంటాను. ఆయన స్నానం చేస్తాడు, మనం స్నానం. అంతా మనలాగానే కదా, ఏముంది అని ఇటువంటి భావన ఉండరాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించి వారు కూడా పవిత్రులైపోయినారు. అందుకని ఆ మహాత్ములు కూడా పవిత్రాత్ములే అని ఈ విధంగా మనకు భావన ఉండాలి. ఆ జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన తర్వాత వాళ్ళకి ఇంకా వేరే కర్తవ్యం లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదు, మరి ఇంకేదైనా పొందదగింది కూడా ఉండదు. మరి ఏం చేస్తారు అంటే లోక సంగ్రహం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. గ్రంథ రచన చేస్తూ ఉంటారు, సత్సంగం చెప్తూ ఉంటారు, ఇతరులకు మార్గదర్శనం ఇస్తూ ఉంటారు. ఏదో రకంగా లోక కళ్యాణం కోసం వాళ్ళు పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్క మహాత్ముడు వారి జీవితం సర్వస్వం కూడా లోక కళ్యాణానికే సమర్పణం చేసినటువంటి మహాత్ములు ఉండిపోయినారు, ఇప్పుడు కూడా ఉన్నారు.
మలయాళ స్వాముల వారు, జగద్గురు శంకరాచార్యుల వారు, రమణ మహర్షి, మరి విద్యారణ్య స్వామి, మధుసూదన సరస్వతి స్వామీజీ, మరి వాచస్పతి మిశ్రులు, వీళ్ళంతా ఏం చేశారు? వాళ్ళు మొత్తం సంపూర్ణ జీవితాన్నే ధారపోశారు లోకం కోసం కదా. అది జ్ఞానులు మనకు కరుణ చేత అందించినటువంటి సేవ. వాచస్పతి మిశ్రులు అని ఒక గొప్ప మహాన్ ప్రకాండ పండితుడు, 6 శాస్త్రాల లోపల కూడా ప్రవీణుడు, 6 శాస్త్రాలకు కూడా టీకాలు రాసినటువంటి వాడు. మూల గ్రంథాలకు వార్తికాలు రాశాడు, టీకాలు రాశాడు. చాలా గొప్ప పండితుడు. అంటారు జగద్గురు శంకరాచార్యుల వారు వాచస్పతి మిశ్రుల యొక్క భుజాల మీద కూర్చొని ప్రకటమైండు అని అంటారు. అంటే దాని తాత్పర్యం ఏంది అంటే, వాచస్పతి మిశ్రుల వారు శంకరాచార్యులు రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి మళ్ళీ టీకా రాశాడు. ఆ టీకా రాసిన తర్వాత అప్పుడు ఆచార్యుల యొక్క భాష్యం యొక్క విలువ ఏంది అని లోకానికి తెలిసింది. అంతవరదంగా ఏం రాసిండో ఏమో అన్నట్టుండే. కానీ ఎప్పుడైతే వాచస్పతి మిశ్రుడు ఆ భాష్యం పైన టీకా రాసిండో అప్పుడు తెలిసింది శంకరాచార్యుల యొక్క భాష్యానికి ఇంత నిగూఢమైనటువంటి గంభీరమైనటువంటి అర్థం ఉందా అని అప్పుడు తెలిసింది వాళ్ళకు. అంటే అంత గొప్ప విద్వాన్ అన్నమాట. ఆచార్యుల యొక్క భావాన్ని తీసి సూక్ష్మమైనటువంటి ఆలోచన చేసి భామతి అనేటువంటి టీకా రాసి లోకానికి అందించినాడు. సంపూర్ణ జీవితం అంతా అతడు ఈ శాస్త్రాల యొక్క రచన లోపలనే గడిపేశాడు. ఆయన చరిత్ర వింటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. పూర్వకాలంలో చిన్ననాడే వివాహాలు చేసేది, బాల్య వివాహాలు కదా. అది తర్వాత ఈ రాజా రామ్మోహన్ రాయ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గినాయి ఈ బాల్య వివాహాలు. అయితే అప్పుడు చిన్ననాడే పెళ్ళి అయింది. ఒక 10-12 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడే అతనికి పెళ్ళి అయింది. ఇక అతడు ఎల్లప్పుడూ గ్రంథరచన లోపల, భగవత్ చింతన లోపలనే కాలం గడిపేవాడు. అసలు ఇల్లు గురించి కూడా పట్టించుకునేవాడు కాదు. ఇంట్లో ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళే ఇల్లు నడిపిస్తారు అంతే. ఆయన ఏమీ లేదు, కూర్చునేది, గ్రంథరచన చేస్తూ ఉండేది, అంతేగాని ఇంకో విషయ చింతనే లేదు అతనికి. చిన్ననాడే అతనికి వివాహమైంది. కానీ వివాహమైంది కూడా గుర్తు లేదు అతనికి. వివాహమైన తర్వాత వృద్ధాప్యానికి వచ్చాడు. దగ్గర 70-75 సంవత్సరాలు, 80 సంవత్సరాల దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఈ శంకరాచార్యుల యొక్క భాష్యం పైన టీకా రాస్తూ ఉన్నాడు. అతనికి ఒక ఘట్టంలోకి వచ్చేసరికి తొందరగా అతనికి అవగతం అయితలేదు. టీకా ఏ విధంగా రాయాలో అతనికి కొద్దిగా తోచినట్టు అనిపిస్తలేదు. అంతలో పూర్వకాలంలో నూనె దీపాలు ఉండే కదా, ఆముదం దీపాలు. ఆ దీపం కూడా కొంచెం అది ప్రకాశం తగ్గుతుంది. అంటే అందులో నూనె అది సమాప్తం కావచ్చింది. ఇక ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇట్లా చేస్తున్నప్పుడు ఒక అమ్మగారు వచ్చి ఆ దీపాన్ని కదుపుతూ ఆ దీపం యొక్క జ్వాలను ఎక్కువ చేస్తూ అందులో నూనె పోస్తుంది. అప్పుడు ఆ అమ్మగారిని చూశాడు. ఎందుకంటే అప్పుడు ఆలోచన చేస్తూ రాస్తలేడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆమె వచ్చింది. ఆమె రాగానే ఆమె ఆ దీపాన్ని కొంచెం ఎక్కువ చేస్తూ ఉంది, నూనె పోస్తూ ఉంది. అప్పుడు ఆమెను చూశాడు. చూసి, ఎవరమ్మగారు మీరు అని అడిగినాడు. ఏ అమ్మగారు మీరు ఎవరు అని అడిగినాడు. అని అంటే ఆమె అంది, మీకు వివాహమైంది గుర్తుందా అని అడిగింది. వివాహం జరిగింది మీకు గుర్తుందా అని అడిగింది. చిన్నప్పుడు ఏదో బొమ్మల పెళ్ళిలాగా చేసిండ్రు, ఇంత మాత్రం గుర్తుంది అన్నది. నేనే మీ భార్య అని చెప్పింది. నేనే మీ భార్య అని చెప్పింది. భామతి అమ్మగారు వాచస్పతి మిశ్రుడు, వాచస్పతి మిశ్ర. ఆమె అంది, నేనే మీ దాసురాలిని
అని అన్నది. వెంటనే ఆయనకు నేను ఎంత ఘోరమైనటువంటి అన్యాయం చేసినా అని వెంటనే అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఏమ్మా నువ్వు ఇన్ని రోజులు కూడా మౌనంగానే ఉన్నావా, మరి నాకైనా గుర్తు చేయొచ్చు కదా, నాకంటే గుర్తు లేదు, మరి మీరైనా గుర్తు చేయొచ్చు కదా అంటే, మీరు లోక కళ్యాణం కోసము మహత్తరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, ఆ కార్యం లోపల సేవ చేసే భాగ్యం నాకు దక్కింది, దాంతో నేను తృప్తిగా ఉన్నానండి అన్నది. ఆయనకు అన్ని సేవలు చేసేది, ఆమె అన్ని ఏర్పాట్లు చేసేది. ఎవరు చేస్తున్నారనేది కూడా ఆయన గుర్తులేదు. నేను లోక కళ్యాణం కోసము మీరు ఏదైతే బృహత్తరమైనటువంటి కార్యం చేస్తున్నారో దానిలో ఏదో ఉడతా భక్తిగా నాకు ఇంత సేవ దొరికింది, దానితోనే నేను తృప్తిగా ఉన్నానండి అని అన్నది. అప్పుడు అంటాడు, మీ పేరేమమ్మా అంటాడు. మీ పేరేమిటమ్మా అని అంటాడు. అంటే ఈ దాసురాలి పేరు భామతి అంటారండి అన్నది. భామతి వినొస్తలేదా? భామతి ఏమంటే 39వ శ్లోకం చదవండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. తత్పరః అన్నాడు ఇక్కడ. తత్పరః అంటే తదేక నిష్ఠుడైన ఉన్నటువంటి. తత్ అంటే పరమాత్మ, తత్పరః అంటే పరమాత్మనే ఏకైక లక్ష్యము అని పరమాత్మ యందే తన మనస్సును సంపూర్ణంగా లగ్నం చేసి ఉన్నటువంటి వాడు. మరియు సంయతేంద్రియ చక్కగా తన ఇంద్రియాలను అన్నిటిని కూడా తన అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. మరియు శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడు జ్ఞానం లభతే, జ్ఞానాన్ని పొందుతాడు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానాన్ని పొందగలుగుతాడు, శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలగదు. మనకు సాధకునికి కావలసినటువంటి, అధికారికి కావలసినటువంటి ఏ ఏ సాధనలు మనకు చెప్పబడ్డాయో, వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వము అనేటువంటి ఆ షట్ సంపత్తిలో కూడా శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఏ ఏ సాధనాలు చెప్పబడ్డాయో అన్ని సాధనాల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి? శ్రద్ధ. అన్ని సాధనాలు ఉన్నాయి, కానీ శ్రద్ధ లేకపోతే ఏం ఉపయోగం. చూడు, ఒక స్త్రీ అనేకమైనటువంటి అలంకారాలు ధరించింది, అని భూషణాలు ధరించింది, ఉంటాయి కదా ఆభరణాలు, చాలా విలువైనటువంటి అనేక ప్రకారాలు అన్నీ ధరించింది, కానీ మంగళసూత్రం లేదు. ఏమైనా శోభ ఉంటుందా చెప్పండి? ఆ ఆభరణాలకి ఏమైనా విలువ ఉంటుందా చెప్పండి? అవి అట్లన్నమాట. అన్నీ ఉన్నాయి కానీ ఏం లాభం? శ్రద్ధ అటువంటిది అన్నమాట, చాలా పవిత్రమైంది శ్రద్ధ. అన్ని ఆభరణాలన్నీ ధరించినా కానీ స్త్రీకి మంగళసూత్రం లేకపోతే ఆభరణాలన్నీ కూడా వ్యర్థం. అదే ప్రకారంగా సాధకునికి అనేక సాధనాలు ఉన్నాయి, కానీ శ్రద్ధ లేకపోతే సాధనాలన్నీ కూడా వ్యర్థము అన్నాడు. మనం పెరుగును కుండలో వేసి చిలుకుతాం కదా, మంథనం చేస్తాం కదా, ఆ మంథనం చేసేటప్పుడు ఆ మంథన పాత్ర అది చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే చిలికేటప్పుడు ఆ కవ్వము దానికి తాకితే అది చిట్లిపోయానంటే పెరుగు పోతుంది, మజ్జిగ పోతుంది, నెయ్యి పోతుంది, అన్నీ పోతాయి, ఏం ఉపయోగం లేదు. కానీ పాత్ర గట్టిగా ఉన్నట్లయితే మనకు ఆ వెన్న వెలికి వస్తుంది. వెన్న అంటే ఇక్కడ మనకు జ్ఞానం కదా. మనకు శ్రద్ధ అనేటువంటి పాత్ర గట్టిగా ఉన్నట్లయితే జ్ఞానం అనేటువంటి వెన్న అది ఉత్పన్నమవుతుంది. కాబట్టి శ్రద్ధ అనేది అకుంఠితంగా ఉండాలి, మందమందంగా అంధశ్రద్ధ ఉండకూడదు, గట్టి విశ్వాసం ఉండాలి. నేను తప్పకుండా ఈ గురువు ద్వారా తరించగలుగుతాను, ఈ వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే నా కళ్యాణం తప్పకుండా అవుతుంది అనేటువంటి గట్టి శ్రద్ధ ఉండాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ
సా శ్రద్ధ ఖచ్చితా సద్భి యయా వస్తూపలభ్యతే అని మనకు వివేక చూడమనిలో శంకరుల వారు అంటారు. మొట్టమొదటి సాధనాలు చెప్పేటప్పుడు అలా శాస్త్రవాక్యములందు గురువాక్యముల యందు అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది శ్రద్ధ అంటారు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు భీష్ముని దగ్గరకు వచ్చి అతడు పూజ్యుడు, గొప్పవాడు, వృద్ధుడు అనేటువంటి భావన కూడా వదిలి అతన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడినాడు దుర్యోధనుడు భీష్మాచార్యుని. ఎందుకనంటే భీష్మాచార్యుల ఎదురుగా ఎటువంటి యోద్ధ అయినా కూడా నిలబడలేడు. అటువంటి గొప్ప వీరుడు అన్నమాట. మరి నువ్వు ఎన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నావు? అప్పటికే 8 రోజులు అయిపోయింది. 9వ రోజు భీష్మాచార్యులను అంపశయం మీద పడుకోబెట్టినాడు అర్జునుడు. అప్పుడు పడిపోయినాడు. అయితే ఆ 8వ రోజు నాడు రాత్రి యుద్ధం అంతా విరమించుకున్న తర్వాత రాత్రి వచ్చి భీష్మునితోనే అనరాని మాటలు అంటాడు. ఏమంటాడు? నీకు పాండవుల యందు ప్రీతి ఉన్నది కాబట్టి నువ్వు దృఢంగా నీ మనసుతోనే యుద్ధం చేస్తలేవు. నువ్వు యుద్ధం చేసినట్లయితే ఎవడు నిలబడతాడు నీ ముందు? అందరినీ మొత్తం భస్మం చేసేటువంటి సామర్థ్యం నీలో ఉంది. అయినా కానీ ఇంత దగ్గర కూడా మనకు విజయం అయితలేదు, నువ్వు సరిగా యుద్ధం చేస్తలేవు అని అతని అనరాని మాటలు అంటాడు. అనేసరికి ఇక భీష్మునికి పౌరుషం వస్తుంది. అంతే కదా, నన్ను ఈతిరిగా అంటున్నాడు, నేను వాని తరపునే యుద్ధం చేస్తున్నా, అసలు నీ తరపున యుద్ధం చేసేది కానే కాదు, నువ్వు దుర్మార్గుణం అని నాకు తెలుసు, అయినా కానీ నీ సొమ్ము తిన్నందుకు నీ తరపున యుద్ధం చేస్తున్నా నేను, మళ్ళీ మీద నుంచి వచ్చి నాకు మాటలు అంటున్నావు నువ్వు అని ఆయనకు కొంచెం పౌరుషం వచ్చి ప్రతిజ్ఞ చేస్తాడు. రేపు సూర్యాస్తమయ్యే లోపల పాండవులను అందరినీ కూడా నేను మట్టుబట్టేస్తా, చంపేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇక భీష్మ ప్రతిజ్ఞ అది తప్పదు. ఆయన ప్రతిజ్ఞ చేసిండంటే ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. ఆ సంగతి పాండవులకు తెలిసింది, అటు కృష్ణునికి తెలిసింది, అందరికీ తెలిసింది. పాండవులు అందరూ ఇలా గజగజ గజగజ వణుకుతున్నారు. ఇంకేమున్నది, భీష్మ ప్రతిజ్ఞ చేసిండంటే ఇంకా మన పని అంతే. అప్పుడు అర్జునుని కూడా తెలిసింది, ఆయనే ఎప్పటిలాగా పోయిండు, హాయిగా నిద్రపోతుండు. ఎవరు? అర్జునుడు. ఏ టెన్షన్ లేదు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసిండు కదా, రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా చంపుతానన్నాడు కదా, మరి మేము రేపు ఎట్లయినా బ్రతకం ఇక అని చింత ఉండాలి కదా. ఏ చింత లేదు. కోయి బీ టెన్షన్ నహీ హై, ఆరాంసే సో రహే బస్. మంచిగా వండుకున్నాడు, మంచిగా నిద్రపట్టింది, మంచిగా నిద్రపోయింది. అప్పుడు కృష్ణుడు వచ్చిండు. కృష్ణుడు వచ్చి తట్టి లేపిండు. ఏమయ్యా అర్జున, ఏం గురకలు కొట్టుకుంటావు, పడుకున్నావు మంచిగా, నీకేం చింత లేదా? భీష్ముడు ప్రతిజ్ఞ చేసింది నీకు తెలియదా అంటే తెలుసు స్వామీజీ అన్నాడు. మరి తెలిసిన తర్వాత ఇట్లేనా నువ్వు నిద్రపోయేది? ఏమైనా చింత చేసేది లేదా? నీకు ప్రాణభీతి ఉందా లేదా అని అంటే, కృష్ణ చూడు, నా కోసం నువ్వు మేలుకతో ఉన్నావు కదా, నా కోసం నువ్వు మేలుకతో ఉన్నావు కదా, మరి నాకెందుకు చింత? నువ్వు ఉండంగా, కొండలాగా నువ్వు అండగా ఉండంగా నాకెందుకు చింత? అందుకని నాకేం టెన్షన్ లేదు, నువ్వు ఉన్నావు కదా అంటాడు. చూడు, విశ్వాసం అంటే గట్ల ఉండాలి. ఇప్పుడు ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు కూడా ఆ కృష్ణుని మీద భారం వేసి హాయిగా నిద్రపోయినాడు. చూసారా, మనకేదైనా సంకటం వచ్చిందనుకో ఆ దేవుణ్ణి మర్చిపోతాం మనం. ఎట్లా కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా కావాలి, ఏ హాస్పిటల్కి పోవాలి, ఏ హాస్పిటల్కి పోతే మంచిగా అవుతాడు, ఏ డాక్టర్ మంచోడు, అదే చింత అవుతుంది. కానీ భగవంతుని చింత ఉండదు కదా. చూడు, ఆయన ఎంత విశ్వాసం పెట్టి ఆయన ఉన్నాడు, అక్కడ పడుకున్నాడు మంచిగా. అది విశ్వాసం అంటే గట్లా ఉండాలి. ఎంత ప్రాణ ఉత్క్రమణ సమయం వచ్చినా కానీ, ప్రాణ అపాయ సమయం వచ్చినా కానీ భగవంతుని యందు భారం వేసి హాయిగా ఉండేది. అది శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే గట్లా ఉండాలి. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పినాడు భగవంతుడు.
శ్రద్ధ లేకపోతే తర్వాత శ్లోకంలో చెప్తాడు, అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరు న సుఖం సంశయాత్మన అని చెప్తాడు తర్వాత శ్లోకంలో. అలా అజ్ఞానికి మరియు సంశయగ్రస్తునికి మరియు అశ్రద్ధానుడైనటువంటి వానికి ఎక్కడ సుఖం లేదు. ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో సుఖం లేదు అని. అందుకని శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఎవరి యందు పెట్టాలి శ్రద్ధ? ఎవరి యందు పెట్టాలి? శాస్త్రం నందు, గురువు నందు, భగవంతుని యందు. ఈ ముగ్గురి యందు శ్రద్ధ పెట్టాలి. ఇక ఎవరి యందు నువ్వు శ్రద్ధ పెట్టినా కానీ నీ పుట్టి మునుగుతుంది, అంతే, ఇంకేమి లేదు. ఎవరి యందు శ్రద్ధ పెట్టినా కానీ వాళ్ళు మనల్ని అయితే తరింపజేయలేరు, వాళ్ళే కొట్టుకపోతారు. మనల్ని తరింపజేస్తారు చెప్పు? ఒకడు వరదలు వస్తుంటే ఆ వరదల్లో ఆ తాకిడికి అతడు ఆ వరదల్లో పడి కొట్టుకుపోతున్నాడు. అతడు కూడా నదిలో కొట్టుకుపోతున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. అయితే తన వెంట ఒక గడ్డి వెంటు, ఏమంటారు దానికి, గడ్డిని బాగా మలేసి దాన్ని తాడుగా చేస్తారు. వరిగడ్డిని బాగా ఒడిపెట్టి తాడులాగా చేస్తారు, దొడ్డు తాడుగా. ఆ గడ్డి వెంట అంటారు. ఆ గడ్డి ఒడిపెట్టి తాడు చేస్తారు కదా, తాడు తయారు చేస్తారు. అయితే ఆ గడ్డి తాడు నదిలో అతనితో పాటు కొట్టుకొస్తుంది. అయితే వీడు అనుకున్నాడు, నేను ఈ తాడు పట్టుకున్నట్లయితే నేను ఈ నది నుంచి బయటపడతా అనుకొని తాడును పట్టుకున్నాడు. వాడు తాడును గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు బయటపడ్డట్టేనా? అదే ఒదిగి కొట్టుకుపోతుంది, నిన్నేడది బయటికి తీస్తుంది అది. నీతో పాటు అది కూడా నదిలో ప్రవాహంలో కొట్టుకుపోతుంటే దాన్ని పట్టుకొని నేను బయటపడతాను అనుకుంటే అదే పోవట్టే, నిన్నేడా రక్షిస్తుంది అది, అంతే లేదా? అట్లా ప్రపంచంలో ఒక్క మహాత్ములు తప్ప అందరు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయేటోళ్ళే. ఒక్కడు కూడా దక్కడు, అందరు పోతారు. మరి వాళ్ళని నువ్వు పట్టుకున్నావు అనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా పోతావు, అంతే కదా? అందుకని ఎవరి మీద కూడా శ్రద్ధ పెట్టకండి. భర్త పైన భార్య పెట్టేది లేదు, భార్య పైన భర్త పెట్టేది లేదు. ఇదేం స్వామీజీ విచిత్రంగా చెప్తున్నావు అనంటే ఆధ్యాత్మ విషయంలో చెప్తున్నా, వ్యవహార విషయంలో కాదండి. వ్యవహార విషయంలో మీ యొక్క విద్యుక్త ధర్మం ఏమున్నదో అది భర్త ధర్మం భర్త నిర్వర్తించాలి, భార్య ధర్మాన్ని భార్య నిర్వర్తించాలి. అది వ్యవహారిక ధర్మం ఉండని. కానీ ఆధ్యాత్మ విషయంలో, సాధన చేసే విషయంలో మాత్రం మీకు మీరే చేసుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడేది లేదు. మా భర్త ఆయన పారాయణ చేస్తాడు, సత్సంగం చేస్తాడు, సద్గ్రంథాలు చదువుతాడు, మహాత్ముల దగ్గర పోతాడు, అన్నీ చేస్తాడు, ఇక నేను చేయాలి, ఆయన పుణ్యం నాకు వస్తుంది అని అనుకుంటే మాత్రము మోసం. ఆయన చేసుకుంటాడు కదా పుణ్యము, నాకు వస్తుంది అని అనుకుంటే మోసంలో పడతారు సుమా. కొందరు మోసం చేయడానికి చెప్తారు కూడా, ఏం లేదులే నీ భర్త పుణ్యం నీకు సగం వస్తుందిలే అని కూడా చెప్తారు కొంతమంది. కానీ ఇది మోసం మాట. ఎవరు చేసుకున్న పుణ్యం వారికే. భర్త చేసుకుంటే భర్తకే, నువ్వు చేసుకుంటే నీకే, అంతే. అందుకని మీరు సతర్కంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడవద్దు, ఎవరి మీద శ్రద్ధ పెట్టవద్దు. కొడుకుల మీద, బిడ్డల మీద, వారి మీద, వీరి మీద, ఎవరి మీద శ్రద్ధ పెట్టేది లేదు. వ్యవహారిక రీత్యా ప్రేమతో ఉండండి, ఎప్పటిలాగా ఉండండి. కానీ ఈ ఆధ్యాత్మ విషయంలో మాత్రం ఎవరి మీద నమ్మకం పెట్టేది లేదు. కేవలం ఒక సద్గురువు, సత్శాస్త్రము మరియు ఈశ్వరుడు, ఈ ముగ్గురిని మీదనే మనం శ్రద్ధ పెట్టి నిత్యం వాళ్ళను ఆరాధిస్తూ ఉండాలి. ఆ జీవితం త్రయం సేవ్యాద్ వేదాంతో గురురీశ్వర. జీవితం ఉన్నంత వరకు వేదాంత శాస్త్రాన్ని మరియు గురుదేవుణ్ణి మరియు ఈశ్వరుణ్ణి ఎప్పుడు కూడా మరవకూడదు. వారిని ఆశ్రయించి ఎప్పుడూ శ్రద్ధ పెట్టి వారు చెప్పినటువంటి వాక్యాలను మంచిగా మననం చేసి మనము తరించాలి అని చెప్తున్నాడు. శ్రద్ధావంతుడే జ్ఞాన ప్రాప్తికి అర్హుడు. ఎవరికి శ్రద్ధ ఉన్నదో వాడే జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడు, యోగ్యుడవుతాడు. ఆ శ్రద్ధ ఎక్కడ పెట్టాలి? గురువులందు శ్రద్ధ, శాస్త్రాల్లో శ్రద్ధ, భగవంతుని యందు శ్రద్ధ ఉంచాలి. శ్రద్ధ లేకపోతే మనం ఏమీ సాధించలేము కదా.
చెప్తాడు కదా తర్వాత శ్లోకంలో, అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మ వినశ్యతి. వాడు నాశనమైపోతాడు, శ్రద్ధ లేకపోతే అధోగతి పోతాడు, సంసారంలో కొట్టుకుపోతాడు అని. ఈ విధంగా 36వ శ్లోక పర్యంతం వచ్చినాము. తర్వాత విషయము రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.